మయన్మార్ నుంచి రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలతో హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు నిండిపోయాయని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆరోపిస్తోంది. అక్రమ వలసదారులను హైదరాబాద్ నుంచి పంపించేయాలని, వారితో శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అక్రమ వలసలు కట్టడి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బాలాపూర్లో ధర్మరక్షణ సభను నిర్వహిస్తున్నారు. జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ నినాదంతో భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. బాలాపూర్లో ధర్మరక్షణ సభ విశేషాలేంటో మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. ధర్మరక్షణ సభ అని ఇంత భారీ ఎత్తున ప్లాన్ చేశారు కదా, ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ధర్మరక్షణ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మం అనేది మన వస్త్రాలు కానీ, మన పూజా విధానం కానీ, మన కట్టుబాట్లు కానీ, మెయిన్ ధర్మం అనేది ధర్మాన్ని అది రక్షించుకుందాం. సరే, పార్టీలు ఏవైనా కానివ్వండి, పార్టీలకు అతీతం. మనం అందరం హిందువులం. మనం ఒక పద్ధతిలో, ఒక ధర్మంలో, ఒక పద్ధతిగా ఉండాలనేది ఈ సభ ఉద్దేశం. నువ్వు ఎవరైనా ఉండండి, పార్టీకి అతీతంగా ఇది. ఇంకొకటి ఏంటంటే, మన నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి అసలు ఏం తెలియట్లేదు, పూజా విధానం తెలియట్లేదు, అసలు వాళ్లకు తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనేది కూడా కరెక్ట్ గా తెలియదు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం నేర్పించాలంటే, తెలుగులో ఉన్న అక్షరాలు నేర్పించి ఆ తర్వాత గ్రంథాలను చదువుకొనడం. జస్ట్ లైక్ భాగవతం కానీ, భారతం కానీ, భగవద్గీత కానీ, రామాయణం కానీ ఏదైనా చదివించడం. అది నెక్స్ట్ వీళ్ళకి ఫస్ట్ అయితే బేసిక్ నాలెడ్జే లేనప్పుడు వాటి అర్థం ఏమవుతుంది వీళ్ళకి? అది చదవాలంటే కొన్ని సంస్కృతంలో ఉంటాయి, కొన్ని తెలుగులో ఉంటాయి, కొన్ని చాలా కఠినమైన పదాలు ఉంటాయి. వాటిని వాళ్ళు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం అనేది తెలుగు నేర్పించడం ముఖ్యం. తెలుగు నేర్పించినాక భగవద్గీత గురించి నేర్పించడం ముఖ్యం. ఇంకొకటి నెక్స్ట్ ఏంటిదంటే, మనం ధర్మం గురించి అన్నప్పుడు గుడిలోకి వెళ్తున్నాము. గుడిలో ఉన్న పూజారులు తీర్థం పెడుతున్నారు, ప్రసాదం పెడుతున్నారు, శటారం పెడుతున్నారు, వాళ్ళకి ఇచ్చిన దక్షిణ తీసుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు యాక్చువల్ గా గుడి ఏంది, గుడికి ఎందుకు వెళ్తున్నాం, మనం గుడికి పోయి గుడిలో తీసుకుంటాం తీర్థం ఏంటిది, ప్రసాదం ఏంటిది, గుడిలో ఉన్న దేవుడు ఏంటిది, ఆ దేవుడి విశేషం ఏమిటి, ఆ దేవుడి గురించి ఏమీ తెలియట్లేదు పబ్లిక్. చిన్న నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడున్న జనరేషన్ కి కూడా చాలా మందికి తెలియదు. సో మనం అయితే ఫస్ట్ ఇవన్నీ మనం మార్చుకుంటూ పోతే, ఇంకొకటి ఏంటిదంటే, మన దేశంలో ధర్మం గురించి, మన దేశంలో మనం ధర్మం ఏంటి, వేరే ఇతర దేశస్తులు ఉన్నారు, వాళ్ళు ఎట్లా వాళ్ళ ధర్మాన్ని ఎట్లా పాటించుకుంటున్నారు, వాళ్ళకి ఏం లేదు, కట్టుబాట్లు ఏం లేవు. మనం దగ్గర వచ్చేసరికి కట్టుబాట్లు ఎందుకంటే మన దగ్గర పార్టీలు చాలా అయిపోయినాయి. ఈ పార్టీల వలన మనకున్న ఈ యొక్క విశేషమైన కార్యక్రమాలు జరిగితేనే తెలుస్తుంది, కానీ లేకపోతే తెలియటం లేదు. మెయిన్ ఏంటిదంటే, పార్టీలు ఎంత తక్కువైతే అంత మంచిది. నెక్స్ట్ ఎప్పుడైతే బీజేపీ పార్టీ ఇప్పుడున్న ప్రధాన మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ మాత్రం ఈ యొక్క పబ్లిక్ లో విప్లవం కానీ, పబ్లిక్ లో జాగరణ కానీ రావడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వలసదారులు ఎందుకు వస్తున్నారు అనే విషయం పైన కూడా మనం ఆలోచించవలసి వస్తున్నారు. ఎందుకంటే ఈనాడు కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క లబ్ధి కోసము వలసదారులను తీసుకొని వస్తున్నారు. ఆ వలసదారుల వల్ల ఈనాడు ఇంకా కొన్ని అయితే భారతదేశ వ్యతిరేక శక్తులు, హిందూ ధర్మ వ్యతిరేక శక్తులు ఈ వలసదారులను తెచ్చి హిందువుల పైన ఆక్రమణలు చేయడానికి, వాళ్ళపైన దౌర్జన్యాలు చేయడానికి, వాళ్ళ యొక్క భూములను, గుడిలను కబ్జా చేయడానికి అటువంటి పెద్ద కుట్ర వండుతున్నటువంటి విషయము ఈనాడు యావత్ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. కానీ మన భారతదేశంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు తెలుసుకోలేకపోతున్నారు. అంటే అది ఎంతో దురదృష్టకరమైనటువంటి విషయము, ఎంతో బాధాకరమైనటువంటి విషయము. ఎందుకంటే ఈనాడు కొన్ని చాలా ఉన్నాయి పార్టీలు, ఇక్కడ స్థానికంగా ఉన్న పార్టీలు అయినా కానీ, కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, ఎంఐఎం పార్టీ అయినా కానీ, వాళ్ళు గెలవడానికి, వాళ్ళు సత్తా చూడడానికే ఉంటున్నారు తప్ప ఈ దేశం యొక్క భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, హిందూ ధర్మం యొక్క భవిష్యత్తు, ప్రజల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనేది మాత్రం వాళ్ళు పట్టించుకుంటలేరు, చూస్తలేరు. అందుకోసమే ఈనాడు గణేష్ సేన పెద్ద మోతాదులో ఈనాడు గవర్నమెంట్ కి, ప్రభుత్వానికి ఒక సూచన ఇస్తున్నది. మేము ఈ సూచన ఎందుకు ఇస్తున్నామంటే, గణేష్ సేన తరపున రాబోయే కాలంలో దేశానికైనా, మన హిందూ ధర్మానికైనా చాలా హాని ఉన్నది కాబట్టి ఒక సూచన ఇస్తున్నాము. తక్షణమే చర్య తీసుకొని వీళ్ళని వాళ్ళ దేశానికి, ఎక్కడి నుండి అయితే వచ్చారో అక్కడి నుండి పంపిమని అంటున్నారు. ఈ రోహింగ్యాలు అంటే బంగ్లాదేశ్ వాళ్ళు కూడా కాదు, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళని కూడా వీళ్ళు భరించలేక ఎల్లగొట్టేశారు. అక్కడ వీళ్ళు వాళ్ళ మతస్థులు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వీళ్ళని భరించలేకపోతున్నారంటే, వాళ్ళ ఎంత క్రూరత్వంతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో వాళ్ళు తెలుసుకున్న తర్వాత కూడా వాళ్ళని అక్కడ ఎల్లగొడితే ఇక్కడ వచ్చారు. అంటే ఇక్కడ కూడా వాళ్ళు కేవలము మత మార్పిడి చేయడానికి,
దేశ విద్రోహుల శక్తులకు సంబంధాలు పెట్టుకొని దేశంలో అనేక అరాచకాలు సృష్టించడానికి మాత్రమే వచ్చినటువంటి వాళ్ళు మాత్రము కానీ వాళ్ళు ఏదో వాళ్ళకు జాగలేక కాదు, వాళ్ళకు ఉండలేక దేశము కాదు, వాళ్ళు బతకలేక వాళ్ళ దేశం లేనట్టుగా కాదు. ఒక పెద్ద కుట్ర. ఆ కుట్రని నాడు బహిర్గతం చేయడానికి గణేష్ సేన ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలి. తక్షణమే చర్య తీసుకోలేదనుకో గణేష్ సేన ఇంకో విధంగా కూడా చర్య తీసుకుంటది. ఈ దేశాన్ని కాపాడడానికి, ఈ ధర్మాన్ని కాపాడడానికి అనేక చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండదు. ఇప్పుడు ఈ రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశ్ విదేశీయులు కావచ్చు, అక్రమంగా వచ్చి ఇక్కడ ఉంటున్నారంటే ఇక్కడ వాళ్ళే ఎంతో కొంత సపోర్ట్ అనేది ఉండుంటది. లేకుండా ఎవరైతే రారు, అయితే వాళ్లకు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, పాస్పోర్ట్లు ఇవన్నీ కూడా అక్రమంగా తెలియకుండా అక్రమంగా వాళ్ళకి ఇవ్వడం కూడా, వాళ్ళ పేర్ల మార్పిడి చేయడం కూడా జరుగుతూ ఉందని చెప్పి మనకు ఇప్పటికే తెలుసు. అట్లా జరుగుతున్నాయి. ఆ ఆధార్ కార్డులు ఇక్కడే వాళ్ళు మార్పించుకొని, భారతదేశం అని చెప్పి మార్పించుకొని మరి వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు. సో దీని పట్ల ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టిందా? ఒకవేళ ఇవి ఎక్కువ అవుతున్నావు కాబట్టి, ఈ రోహింగ్యాల వల్ల మనకు ముప్పు ఉందని చెప్తున్నారు కాబట్టి, ఉగ్రవాదంతో లింక్ ఉందని చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే, ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళకు ఆధార్ కార్డులు ఇచ్చిందంటే పశ్చిమ బెంగాల్లో వాళ్ళకు ఆధార్ కార్డులు సృష్టించబడినది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము. దాని తర్వాత ఢిల్లీ ప్రభుత్వం, లాస్ట్ టైం కేజ్రీవాల్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత వాళ్ళు అంటే ఎక్కడైతే వాళ్ళకు అనుగుణంగా ఉంటుందో ఆ రాష్ట్రాల్లో, ఆ జిల్లాల్లో, ఆ రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలకు వాళ్ళు మాట్లాడుకొని పంపించడం జరుగుతున్నది. అక్కడ పశ్చిమ బెంగాల్లోని మమతా దీది, తర్వాత కేజ్రీవాల్, తర్వాత ఇక్కడ ఇంతకుముందు బీహార్ లో ఉన్నటువంటి నితీష్ వాళ్ళ ఒక పార్టీ, తర్వాత ఇక్కడ ఎంఐఎం పార్టీ పూర్తిగా సపోర్ట్ చేస్తున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసవలసిందే. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, దేశాన్ని ఏ విధంగా భారతదేశాన్ని గజ్వాహే హింద్ అని ఏదైతే ఉన్నదో, భారతదేశంలో ఉన్నటువంటి పూర్తిగా హిందుత్వాన్ని, భారతదేశాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఎంతో మంది దేశ ద్రోహులు వీళ్ళని పిలిపించి వీళ్ళతో అనేక పన్నంగాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నటువంటి విషయాలు మనందరికీ తెలుసు. ప్రభుత్వం దృష్టిలో కూడా ఉన్నది. కానీ ప్రభుత్వం ఎందుకు దీన్ని చూసి చూడనట్టుగా ప్రవర్తిస్తుంది అనేది అర్థమవుతలేదు. అందుకోసమే ప్రభుత్వానికి ఒక గట్టి సూచన ఇవ్వడానికే ఈనాడు గణేష్ సేన యొక్క ఆధ్వర్యంలో ఇంత పెద్ద సభ నిర్వహించబడినది. ఈనాడు ప్రతి ఒక్క తెలియని హిందువులకు కూడా ఈ రోహింగ్యాల వల్ల, ఈ వలసదారులు వస్తుండడం వల్ల, వీళ్ళంతా బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్, తుర్కిస్తాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళకు ఎందుకు అక్కడ అంత పెద్ద దేశం ఉన్నది, అంత పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళు ఇక్కడ రావడానికి కారణం ఏంది అంటే, మన దేశంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ వలసదారులు అనేది తగ్గిపోయాయి. నమస్తే అండి. ధర్మరక్షణ సభ అని పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, అలాగే ఈ రోహింగ్యాల నుంచి బంగ్లాదేశ్ విదేశీయుల్ని తరిమి కొట్టాలని చెప్పే ఉద్దేశంతో గణేష్ ఉత్సవ కమిటీతో పాటు అందులో హిందువులు కలిసి పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఏం చేయదలుచుకున్నారు, ఈ సభ పెట్టి ప్రభుత్వానికి ఏం తెలియపరుచుకున్నారు, మీ డిమాండ్స్ ఏంటి? జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ ధర్మరక్షణ సభ ఏర్పాట్లు. దీని గురించి మేము అడిగింపాలంటే, రేషన్ కార్డులు అన్ని తీసుకొని మనం ఉన్నటువంటి పౌరులకు అందే సంక్షేమ పథకాలు కూడా వాళ్ళు దోచుకు తింటున్నారు. మన డబ్బుతో ఉన్నటువంటి పథకాలకు పెట్టకూడదనే ఉద్దేశంతో వాళ్ళను తిరిగి ఉన్నటువంటి వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు పంపాలని చెప్పి ఉన్న ప్రధాన ఉద్దేశంతో సభ నిర్వహించడం మేము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ రోహింగ్యాలతోటి, బంగ్లాదేశ్ విదేశీయులతోటి, వీళ్ళకు ఉగ్రవాదులతోటి లింక్స్ ఉన్నాయి. సో అది వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మన తెలుగు వాళ్ళకి చాలా ప్రమాదం అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగానే ఉందంటారా ఉగ్రవాదులు? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న సూచనల మేరకు, ఉన్న లా అండ్ ఆర్డర్ ఉన్న వరకు మనం 100% ఉన్నది లేదు అనుకుంటా చెప్పలేం మనం. లేదు అదేది మనం ఏంటంటే, ఇప్పుడు ఉంది అని చెప్పేసేసడం అనేది తప్పు. తెలంగాణలో ఉండొచ్చు, బాలాపూర్లో ఉండొచ్చు, ఎక్కడైనా దేశంలో వాళ్ళని తిరిగి స్వస్థలాలకు తోలించాలనే ప్రధాన డిమాండ్ తోని ఈ సభ బాలాపూర్ గ్రామంలో మొట్టమొదటిగా నిర్వహించడం జరిగింది. బాలాపూర్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈడ కూడా నిర్వహించడం కారణం ఏంటంటే, మా బాలాపూర్కు ఉన్నటువంటి 1980 నుంచి వినాయక సాగరం తీసుకుపోతుండే మేము పోతప్పుడు కూడా ఇక్కడ ముస్లిం మైనారిటీ బెల్ట్స్ లో గుండా మా ప్రయాణం సాగుతుండే. ఎప్పుడైనా మాకు అవాంఛనీయ సంఘటనలు మా వినాయకు జరగలేదు. కనుక ఇదే ప్రాంతంలో గణేష్ ఆశీస్సులతోని ఈ సభ విజయవంతం కావాలని భాగ్యనగర్ గణేష ఉత్సవ సమితి పిలుపు మేరకు బాలాపూర్ గణేష ఉత్సవ సమితి వాళ్ళ అఖిలపక్ష రాజకీయాలకు అతీతంగా
అఖిలపక్ష పార్టీ నేతలు అందరూ కలిపి కూడా ధర్మ రక్షణ సభ ఉన్నటువంటి నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే, అందరికీ నమస్కారం. ఇక్కడ హిందూ బంధువులందరికీ నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఉద్యమం స్టార్ట్ ఎందుకైందంటే మన దేశంలో ఇది భారతదేశం హిందువుల దేశం. 1947 ఇది హిందూ దేశంగా ప్రకటించినందుకు చాలా పెద్ద తప్పైపోయింది. సెక్యులర్ దేశం పెట్టి ఈ రోజు మొత్తం రోహింగ్యాస్ కానీ బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఇక్కడ ఇల్లీగల్ గా వచ్చి ఇక్కడ స్టే చేసి ఇక్కడ మీరు ముంగడికి పోతే కంపల్సరీ ఒక 500 ఫ్యామిలీస్ నుంచి 1000 ఫ్యామిలీస్ వరకు ఒక కాలనీ తయారైంది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న గత గవర్నమెంట్లు ఏం చేసిరంటే ఓ పాలుకి పాలు పోసి పెంచినట్టు వీళ్ళని పెంచడం జరుగుతుంది. కేవలం ఓటు బ్యాంక్ కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ పార్టీని పెంచారు. ఈ పబ్లిక్ అంటే మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారితో రిక్వెస్ట్ ఏంటంటే ఎంత త్వరగా అంత అయితే ఈ త్వరగా వీళ్ళని ఇక్కడ నుంచి పంపించాలి. ఎందుకంటే ఇది భారతదేశం భారతీయులకు కేవలం గుజ్బైటి గోలికెళ్ళే గల కాదు ఇది. అంటే ఎవరైతే రోహింగ్యాస్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, వాళ్ళకి ఐడి కార్డ్స్ ఉండే ఏముండయి. కానీ వీళ్ళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్, గత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్